సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నన్నును వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దర్శించండి. ఈరోజు కూడా అనేక మందిని వాక్యం వినున్నట్లుగా మీరు కృప చూపెట్టారు. వాక్యం వినే ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి. వాక్యం వినే ప్రతి బిడ్డ నీ వాక్యము ద్వారా శరీర స్వస్థత, ఆత్మీయంగా కూడా బలపరచబడుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యంలో ఉన్న జీవము వింటున్న ప్రతి వారిలోనికి వెలుటకు సహాయం చేయండి. వాక్యంలో ఉన్న శక్తి కూడా ప్రతి వారిలో పనిచేయునట్లుగా కృప చూపెట్టండి. ఏమాత్రము సాతానుడు, దుష్టుడైన సాతానుడు బిడ్డలు వినున్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. నీ కాపుదల, భద్రత వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబంలో ప్రతి వారికి దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 6వ తారీఖు 2026 గురువారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదని చెప్పేశాడు దేవుడు. నిన్నటి దినాన ఆ విషయాలు చెప్పాను. వారు అన్నపానములు ఇశ్రాయేలీల ప్రయాణంలో తీసుకొని రాకుండా వారిని శపించారు. బిలాము అనే ప్రవక్తను తీసుకొచ్చి ఆయనకు డబ్బిస్తాను, మీకు ఘనత ఇస్తానని చెప్పి అతని చేత శపించాడు. దేవుడు అతని నాలుకను తిప్పి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ప్రియులారా, గమనించాలి. జనులు ధర్మశాస్త్రము వినినప్పుడు ఆ మిశ్రిత జనసమూహమును ఇశ్రాయేలీల నుండి వెలివేసిరి అని 3వ వచనములో చెప్పబడి ఉంది. దేవుని వాక్యం ఎంత గొప్పదో! ఆ దినమున అమ్మోనీయులతో, మోయాబీయులతో సహవాసము చేసి పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. వారు వివాహమైన తరువాత పిల్లల్ని కూడా కన్నారు. వారు మిశ్రిత జనం. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని విని అమ్మోనీయులతో, మోయాబీయులతో సహవాసం చేయకూడదని వాక్యము ద్వారా తెలుసుకున్నారు, వెంటనే వారు చేసిన పనేమిటంటే ఆ మిశ్రిత జన సమూహమును ఇశ్రాయేలీయులలో నుండి వెలివేసిరని వాక్యము సెలవిస్తాది. ఎంత గొప్ప మాటో ఆలోచించాలి. కొందరు వివాహం చేసుకొని 10 సంవత్సరాలై ఉండొచ్చు, 15 సంవత్సరాలై ఉండొచ్చు. అలాగ వివాహము చేసుకున్న స్త్రీ పురుషులు ఎక్కడైనా మిశ్రిత జనములో మోయాబీయులు, అమ్మోనీయులతో సహవాసాలు చేసుంటే వారు దాన్ని వదిలిపెట్టేసే, మిశ్రిత జనములో నుండి వదిలేసేవారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మన జీవితాలలో కూడా ఇలాంటివి శాపగ్రస్తమైనవి ఏవైనా ఉంటే వాక్యం వినేటప్పుడు వాటిని వదిలిపెట్టడం చాలా మంచిది. ఆ రీతిగా వదిలిపెట్టి దేవుని యొక్క సన్నిధానాన్ని మనము కలిగి జీవించడం ఎంతైనా ఆశీర్వాదకరం, ఎంతైనా దీవెనకరం. మహోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదముల చెంత, ఆ కృపగల దేవుని సన్నిధానంలో
ప్రతి వారి పట్ల మనము జాగ్రత్త కలిగి జీవించాలి. అపవిత్రమైన స్థలాలు కానీ, అపవిత్రతను కలిగించే ప్రజలు కానీ, అపవిత్రమైన భోజనాలు కానీ, ఇలాంటివేవీ కూడా ఆత్మీయ ప్రయాణము చేస్తున్న మనము చేరకూడదు. వాటిలో నుండి బయటికి రావాలి. ఈ మధ్యన చాలా మంది బోధిస్తూ అంటున్నారు, విగ్రహాలలో ఏమీ లేదు. విగ్రహాల ముందు పెట్టింది తింటే ఏమీ జరగదు అని మాట్లాడే ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద సేవకులు. వారి నోట ఆ మాట విన్నప్పుడు నా గుండెలో కూడా భయం పుట్టుకొచ్చాది. దేశానికి పరిచయమైన సేవకులు కూడా విగ్రహంలో ఏమీ లేదు, దాని ముందు పెట్టిన ఆ ప్రసాదంలో కూడా ఏమీ లేదు, ధారాళంగా తినొచ్చు అనేటటువంటి మాటలు విన్నప్పుడు ఇది ప్రజలకు ఆశీర్వాదమా, శాపమా అనేటటువంటి రీతిగా నాకు ఆలోచన కలిగాది. వారిని విమర్శించడం కాదు కానీ, విగ్రహాన్ని దేవుడు అసహించుకుంటున్నప్పుడు విగ్రహానికి అర్పించిన పదార్థాల్ని దేవుడు ఇష్టపడతాడా? దయచేసి మనము కాస్త ఆలోచించాల్సింది. అటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మనము ఎక్కడ అపవిత్రమైన జనముతో, అపవిత్రమైన స్థలాలు, అపవిత్రమైన భోజనాలు, ఇవన్నీ కూడాను మనము దూరంగా రావాలి. ఆ దినమున వారిని వెలివేసినట్లు మిశ్రిత జనములో నుండి మనము కూడా వేరే బ్రతకాలి. ఎందుకంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, వెలుగుకు చీకటికి ఎక్కడ సంబంధం ఉంది, అలాగే దేవునికి దయ్యానికి ఎక్కడ పొత్తుంటది, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ. ఈ రీతిగా ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకతే. ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోవటానికి ప్రభు మనకు సహాయము చేయాలి. ప్రియులారా, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, కొత్త ద్రాక్షారసమును లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలములనొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను అని వాక్యము సెలవిస్తాది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వాన్ని కలుపుకున్నాడు. ఎల్యాషీబు యాజకుడు, ఎంతో గొప్ప వ్యక్తి. ఎజ్రా ధర్మశాస్త్రోపదేశకుడు, నెహెమ్యా గొప్ప నాయకుడు. ఎల్యాషీబుని యాజకునిగా చేస్తే ఎల్యాషీబు ఆ టోబియోతో సంబంధాన్ని కలుపుకున్నాడు. టోబియో, సన్బలటు అనేటటువంటి వీరు ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో కీడును కలగజేశారు. కాస్త మనం ఈ సన్బలటు, టోబియో అనేటటువంటి వారు నెహెమ్యా కాలంలో యెరూషలేము ప్రాకారాన్ని పునర్నిర్మాణము చేసేటప్పుడు వీరు తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు. వీరిద్దరు కూడా ఆ నిర్మాణానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు. ప్రియులారా, గమనించాలి, ఈ రోజున మనము చేసే పనికి కూడా ఎందరో వ్యతిరేకులు ఉంటారు. మనం చేసే సువార్త పనికి, మనం చేసే మంచి పనులకు, మనం చేసే నీతి అయిన కార్యాలకు ఎందరో వ్యతిరేకత. మన ఇంటి వారే మనల్ని వ్యతిరేకిస్తారు. సరైనటువంటి అవగాహన లేక
మనల్ని నిందిస్తారు, మనల్ని దూషిస్తారు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని ఎంతగానో అసహించుకుంటారు. వీరు కూడా అంతే. అయితే ఆ సంబలటు అనేటటువంటి ఆయన సమరయ ప్రాంతానికి అధిపతి. నెహెమ్యా యెరూషలేములో ఆ గోడల్ని నిర్మాణము చేసేటప్పుడు ఇతడు అపహాస్యం చేశాడు. వాటిని బెదిరించాడు. కుట్రలు పన్నాడు. ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నెహెమ్యా 2:10, 2:19, నెహెమ్యా 4:1-8 వరకు, నెహెమ్యా 6వ అధ్యాయం 1-14 వచనం వరకు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క సన్బలటు చేసినటువంటి ఆటంకాలు. టోబియా కూడా అంతే. ఇతడు అమ్మోనీయుడు. నెహెమ్యా 2:10లో చెప్పబడ్డది. ఈ సన్బలటుతో కలిసి నెహెమ్యాకు ఆయన చేసే పనులకు యెరూషలేము కోటల్ని కట్టేటప్పుడు అడ్డుపడిన వ్యక్తుల్లో ఇతడు కూడా ఒకడు. ప్రాకారం బలహీనమైందని ఆయన ఎగతాళి చేస్తూ, ఒక నక్క ఎక్కినా అది పడిపోతాది. అంత బలహీనంగా మీరు గోడలు కడుతూ ఉన్నారు అని అవహేళన చేశాడు. మీరు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో చదువుకుంటారు, తెలుస్తాది. యాజకుడైన ఎల్యాషీబు అతనికి దేవాలయంలో ఒక గది కట్టాడు. ప్రియులారా గమనించాలి. ఆ గది కూడా ఎటువంటి స్థలంలో అని అడిగితే వాక్యము సెలవిస్తాది. ఆయన ప్రియులారా మందిరపు గది మీద, మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసుకొని ఆ తరువాత అతనికి ఉండటానికి ఆ యాజకులు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులు పూర్వము ఉంచ స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను అంటాడు. దయచేసి ఇది దేవుని యాజకుల కొరకు సిద్ధపరిచిన వస్తువుల దగ్గర ఇతనికి ఒక గొప్ప గదిని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎల్యాషీబు ఇతడు యాజకుడు. ప్రియులరా, ఇతన్ని గూర్చి రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. ఆమెన్. ఆమెన్.